అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మందారం ఎక్కడున్నా సరే మనం పట్టుకోవటం ముఖ్యం. కానీ మందారం ఎక్కడ ఉందో ఆ విషయం నీకు తెలియదు కదా రాజు. మరి అలాంటప్పుడు మందారాన్ని ఎలా పట్టుకుంటావు రాజు? అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి. ఎక్కడైతే నేను మందారాన్ని చూశానో అక్కడికే వెళ్ళి వెతుకుతాను అమ్మాయి గారు. అప్పుడు ఖచ్చితంగా మందారం దొరికే ఛాన్స్ ఉంది. సరే రాజు అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే రాజు అక్కడి నుండి వెళ్తూ ఉంటే రూప మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. బాబా ఎలాగైనా సరే మందారం రాజుకు దొరకాలి, అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది, మందారానికి అన్యాయం జరగకూడదు బాబా అని మనసులో రూప అనుకుంటూ వేడుకుంటూ ఉంటుంది. ఇక మందారాన్ని చూసిన చోటికి వెంటనే రాజు వెళ్తూ ఉంటారు. అందరూ కూడా గుడికి వస్తారు. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆగాలి అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి వియ్యంకులు వస్తారు. బాగున్నారా అన్నయ్య గారు, వదిన గారు బాగున్నారా? బాగున్నాము, ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చాము అని విధంగా అంటూ ఉండగా ఇక అదే సమయానికి దేవుడికి హారతి ఇవ్వగానే అందరూ హారతి తీసుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే రాజు ఫోన్ చేస్తారు. హలో రాజు, మందారం ఎక్కడ ఉందో తెలిసిందా రాజు? ఇప్పుడు ఆ చోటికి వెళ్తున్నాను అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. రాజు ఆల్రెడీ గుడికి వచ్చేసాం రాజు, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి రాజు. అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి, ఈ పెళ్ళి ఎలాగైనా ఆగుతుంది అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే మరోవైపు అందరు కూడా హారతి తీసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అక్క కళ్యాణ మండపానికి వెళ్దాం పదండక్క అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్తూ ఉండగా ఇక విజయాంబిక మాత్రం రూప దగ్గరే ఆగిపోతుంది. ఏంటి రూప, పాపం నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదని అనుకుంటున్నావా? జరగదు, ఈ పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది అనే విధంగా అంటూ రూప చేతిలో ఉన్న మొబైల్ని లాక్కుని వెళ్తూ ఉంటుంది. అత్తయ్య ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నా మొబైల్ నాకు ఇవ్వండి. ఏమైందక్క, ఏం జరిగింది? తమ్ముడు ఇక్కడికి వచ్చామన్న విషయం రాజుకి ఎక్కడ చెప్తుందో ఏమో అని మొబైల్ తీసుకున్నాను తమ్ముడు. అక్క చెప్తే ఏం జరుగుతుందో రూపకు కూడా బాగా తెలుసక్క, నువ్వు అదంతా చేయాల్సిన అవసరం లేదు, ఆ మొబైల్ ఇచ్చేసే అక్క అని అనగానే వెంటనే విజయాంబిక కోపంగా రూపకి మొబైల్ ఇవ్వగానే ఇక విజయాంబిక అక్క నుండి కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇక రాజు అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా రౌడీని చూస్తాడు. ఈ అడవి ప్రాంతంలో ఈ రౌడీ ఇక్కడ ఉండడం ఏంటి? ఖచ్చితంగా మందారమాజుకి తెలుస్తుందా అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. అలానే రౌడీని ఫాలో అవుతూ ఉంటే మరోవైపు ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని రండి అని అనగానే అక్క వెళ్ళి నువ్వు తీసుకొని రాక్క అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మమ్మీ అంతా ఓకే కదా? అంతా ఓకేరా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కాదు మమ్మీ, రాజు ఏమైనా చేస్తాడేమో అని చాలా కంగారుగా ఉంది. అక్కర్లేదు, ఒకసారి ఫోన్ చేసి దీపక్తో మాట్లాడు మమ్మీ. ఇప్పుడు ఎందుకురా, ప్లీజ్ మమ్మీ మాట్లాడు అని అనగానే వెంటనే విజయాంబిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. జీవన్, నీ ఆధ్వర్యంలోనే మందారం రాఘవ ఉన్నారు కదా, మీరేం కంగారు పడకండి విజయాంబిక గారు, నా మనుషులు కూడా ఉన్నారు, వీళ్ళను దాటి రాలేరు. అలాగే టెంపుల్కి దగ్గరలో కూడా నా మనుషులు ఉన్నారు, ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు. సరే జీవన్, థ్యాంక్ యూ సో మచ్ జీవన్ అని అంటూ కాల్ని కట్ చేస్తుంది. రేయ్, వీళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండండి. సరే అన్న అని విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక ఫోన్లో మాట్లాడుతూ రౌడీ వెళ్తూ ఉంటారు. అంతలో ఆచూకి చూసి రాజు షాక్ అయిపోతారు. ఇక మరోవైపు మాత్రం కళ్యాణ మండపం దగ్గరికి వెంటనే దీపక్, మౌనిక ఇద్దరు వచ్చి కూర్చుంటారు. పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. రాజు త్వరగా మందారాన్ని తీసుకొని రా రాజు అని మనసులో అనుకుంటూ ఉండగా మరోవైపు పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని రండి అని అనగానే వెంటనే మౌనికను తీసుకొని వచ్చి కూర్చోపెట్టగానే ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషంగా మురిసిపోతూ చూస్తూ ఉంటారు. మరోవైపు మందారం రాఘవాన్ని చూసిన రాజు వెంటనే రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ పెళ్ళి ఎలా ఆగుతుందో ఏం అర్థం కావట్లేదు అని రూప మనసులో చాలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉండగా ఇక అదే సమయానికి అసలు ఏమైందో ఏంటో తెలుసుకోవాలి అని అంటూ వెళ్తూ ఉండగా ఏంటమ్మా రూప, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ కంగారు పడుతున్నావు అని విధంగా అంటూ ఉండగా ఏం లేదు అత్తయ్య, నేనెక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా,
ఇంకొద్ది సేపట్లో పెళ్లి కూడా అవుతుంది కదా, ఎక్కడికి వెళ్ళకు అని అంటూ ఉండగా, నువ్వెక్కడికైనా వెళ్తే రాజుకి ఎక్కడ చెప్తావో ఏమో అని అందరూ కంగారు పడుతున్నారు రూపా, నువ్వు ఇక్కడే ఉండవు అని సూర్యప్రతాప్ చెప్పగానే ఇక వెంటనే ఆగిపోతాడు. ఇక మరోవైపు జీవన్ వచ్చి చూసేసరికి రాజు అలా రౌడీలను చితక్కొట్టడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడు నా చేతిలో ఈరోజు చావాలి అని అంటూ ముసుగు వేసుకొని వెంటనే రాజును కొట్టబోతూ ఉండగా, రేయ్ ఎవర్రా మీరు, ఎందుకురా మందరాన్ని రాఘవని కిడ్నాప్ చేశారు, అసలు మీరు ఎవర్రా, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని విధంగా అంటూ వెంటనే రా జీవన్ని కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే రాఘవ త్వరగా వీల్చైర్ అందుకో. అప్పుడు వెంటనే మందరాన్ని వీల్చైర్లో కూర్చోపెట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే బట్టలు పంతులు గారు ఇద్దరికి కూడా పెట్టగానే వెంటనే మార్చుకొని వచ్చి పెళ్లిపీటల మధ్య కూర్చుంటారు. ఇక గౌరీ పూజ పూర్తవగానే ఇక ఇద్దరు దండం పెట్టుకుంటూ ఉంటారు. మరోవైపు మందరాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఈ విషయం వెంటనే అమ్మాయి గారికి చెప్పాలి, లేదంటే అమ్మాయి గారు చాలా కంగారు పడతారు అనే విధంగా అంటూ వెంటనే రాజు ఫోన్ చేస్తారు. అప్పుడు వెంటనే ఫోన్ కాల్ని చూసిన రూప షాక్ అయిపోతుంది. అందరు కూడా రూప వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు హలో లక్ష్మి, చెప్పు లక్ష్మి. అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి, మందరాన్ని తీసుకొని రాములవారి టెంపుల్కే బయలుదేరుతున్నాను. ఓ అవునా లక్ష్మి, ఓకే ఓకే అని అంటూ కాల్ని కట్ చేయగానే వెంటనే చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక విజయాంబిక మాత్రం ఇదేంటి అంతకుముందు చాలా కంగారు పడింది, ఇప్పుడేమో చాలా కూల్గా ఉందేంటి, ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. అయినా పంతులు గారు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇక త్వరగా ఆ కార్యం కూడా కానివ్వండి, ఇక భజంత్రీలు వాయించండి అని ఈ విధంగా అనగానే వెంటనే తాలిబొట్టు దీపక్ ఇవ్వగానే ఇక మౌనిక మెడలో తాలి కట్టబోతూ ఉండగా ఆగండి అనే విధంగా రూప అనగానే షాకింగ్గా సూర్యప్రతాప్ చూస్తూ ఉంటారు. ఏంటి తమ్ముడు, ఏంటి రూప ఏంటి ఇలా మాట్లాడుతుంది, నాన్న ప్లీజ్ నాన్న ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు నాన్న, ఎందుకు రూప ఎందుకు ఆపాలని చూస్తున్నావు, ఎందుకంటే దీపుకి అన్యాయం జరగకూడదని ఆలోచిస్తున్నాను, ఈ పెళ్ళి జరిగితేనే దీపుకి న్యాయం జరుగుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, చూసావా తమ్ముడు రూప ఎలా చేస్తుందో, ఆ రాజు ఆపలేకపోతున్నాడని ఇదిగో ఈ రూపను పంపించేసింది, అందుకే ఈ రూప ఈ పెళ్ళిని ఆపాలని చూస్తుంది. సినిమాలలో క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుంది, లాస్ట్లో ఆపాలని చూస్తారు కదా, ఇదిగో ఈ రూప చేసేది కూడా ఇదే తమ్ముడో, అయినా ఈ పెళ్ళిని ఆపాలని చూస్తావా, ఎందుకు రూప ఇలా ఎందుకు చేస్తున్నావు, నా ఆధ్వర్యంలో పెళ్లి జరుగుతున్నప్పుడు జరగనివ్వు, ఇలా ఎందుకు చేసి మనుషులను ఎందుకు బాధ పెడతావు అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అది కాదు నాన్న మందరం బ్రతికే ఉంది అని విధంగా అనగానే, ఏంటి మందరం బ్రతికుందా, ఏం మాట్లాడుతున్నావు, మందరం చనిపోయి 6 నెలలు అవుతుంది, 6 ఏళ్ళుగా ఎలాంటి ప్రస్తావన లేకుండా ఉంది, కానీ ఇప్పుడు మందరం బ్రతుకుందని కొత్త నాటకం ఆడుతున్నావా, అయ్యో నాన్న నేను నిజం చెప్తున్నాను నాన్న, నిజం నాన్న మందరం నిజంగానే బ్రతికుంది అని అంటూ ఉండగా, అయ్యో మమ్మీ ఎలా మమ్మీ మన నాటకం మొత్తం బయటపడుతుందా, అదే కక్కలేక మింగలేక ఉన్నానరా, ఏం జరుగుతుందో ఏమో అని నాకు కూడా కంగారుగా ఉంది అని విజయాంబిక కూడా మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే, అయితే మావయ్య మందరం బ్రతికుందని రూప అంటుంది కదా, అయితే సరే, అయితే ఈ పెళ్ళిని నేను ఆపేసుకుంటాను. అప్పుడు విజయాంబిక కూడా అవును తమ్ముడు మందరం బ్రతుకుందంటే అంతకంటే సంతోషమా అని అనగానే, అయినా ఏంటక్క ఈ రూప మాట్లాడిన మాటలకు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారేంటి, మరి ఏం చేయను తమ్ముడు, ఆ రూప మాట్లాడే మాటలు అలా ఉన్నాయి, 6 ఏళ్ళుగా ఎప్పుడు కనిపించని మందరం రూపకి కనిపించడం ఏంటో ఇదంతా వింతలా అనిపిస్తుంది. అక్క మీరంతా కామ్గా ఉండండి, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి. అప్పుడు వెంటనే చంద్రమాత్రం అవునమ్మా నువ్వు కామ్గా ఉండు, పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్ళిని ఇలా ఆపడం కరెక్ట్ కాదు కదా అని చంద్ర కూడా అనగానే, అప్పుడు వెంటనే అయ్యో ఇలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. ఇక పంతులు గారు మాత్రం మంత్రాలు మొదలు పెట్టబోతూ ఉన్న సమయంలో, నాన్న నిజం నాన్న మందరం బ్రతికే ఉంది, కావాలంటే మీకు వీడియో కాల్లో చూపిస్తాను నాన్న, అప్పుడైనా మీరు నమ్మండి నాన్న అని అంటూ వెంటనే వీడియో కాల్ రూప చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన్ రౌడీలు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక రాజును కొట్టబోతూ ఉండగా అంతలో రాజు మొబైల్ని చూసుకోడు. అయ్యో రాజు ఫోన్ లిఫ్ట్ చేయి అని మనసులో రూప అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రౌడీలు అలా తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వెంటనే రాజు మాత్రం ఆ వీడియో కాల్ని చూసుకోడు. ఏంటి రూప వీడియో కాల్ చూపిస్తానని అన్నావు కదా అని అంటూ ఉండగా ఇక వెంటనే ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాఘవాను అక్కడి నుండి పట్టుకొని పోతారు. కానీ ఇప్పుడు మందారాన్ని అక్కడికి తీసుకెళ్లటం ముఖ్యం, ఆ తర్వాత రాఘవాన్ని రక్షించుకుంటాను అని అంటూ మందారాన్ని తీసుకుని రాములవారి టెంపుల్కి రాజు బయలుదేరుతాడు.